వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్. రేపు రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. ఇక వసు రిషి తనని కలవడానికి వస్తున్నాడని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి సార్ ఎప్పుడు లేనిది ఇవాళ నన్ను కలవడానికి ఏ టైంలో వస్తానని చెప్పారు. ఏంటి రిషి సార్లో ఇంత మార్పు, నాకు చాలా హ్యాపీగా ఉందని రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి కారులో బయలుదేరతాడు వసుధార దగ్గరికి. ఇక రిషి కార్లో అసలు డాడ్ కూడా ఇలా మారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఈ మధ్య డాడ్ పెద్దమ్మతో అలా మాట్లాడుతున్నారేంటి, అయినా దీనంతటికి కారణం జగతి మేడమే. మేడం వచ్చిన తర్వాత డాడ్ చాలా మారిపోయారు. నాతో కూడా అసలు టైం స్పెండ్ చేయట్లేదు. ఏంటి డాడ్ మీరు కూడా ఇలా మారిపోతారని కల్లో కూడా అనుకోలేదని చాలా బాధగా ఇక వస్తారా రూమ్ దగ్గరకు వచ్చి హారన్ అయితే కొడుతూ ఉంటాడు రిషి. ఇక వస్తూ కార్ హారన్ విని రిషి సార్ వచ్చినట్టున్నారని పరిగెత్తుకుంటూ రిషి సార్ అంటూ వస్తుంది. ఇక రిషి డల్గా ఉండడం గమనించి ఏంటి సార్ అంత డల్గా ఉన్నారని అంటుంది. రిషి వస్తారా నాకు అసలు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదని అంటాడు. వసు ఏం జరిగింది సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటుంది. ఇక జరిగిన విషయం మొత్తం రిషి చెప్పడంతో వస్తారా సార్ మీరెందుకు సార్ మహేంద్ర సార్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. అయినా మహేంద్ర సార్ మీకు ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉంటారు కదా, అలాంటిది మహేంద్ర సార్ అలా ఎందుకు మీ పెద్దమ్మతో మాట్లాడతారు. మీరే ఎక్కడ తప్పు చేస్తున్నారేమో సార్ మహేంద్ర సార్ని అర్థం చేసుకోవడంలో అని అంటుంది. ఇక రిషి ఏంటి వస్తారా ఈ విషయంలో కూడా తప్పే నాదేనంటావా, అయినా నువ్వు నా వైపు ఎందుకు మాట్లాడతావులే, నువ్వు మీ జగతి మేడం మహేంద్ర సార్ వైపే మాట్లాడతావు కదా అని అంటాడు. దాంతో వసు అయ్యో సార్ మీరు కోపగించుకోకండి సార్, నాకు మహేంద్ర సార్ జగతి మేడం వీళ్ళందరికంటే ముఖ్యం మీరే సార్. నాకు మీరు ఎంతో ముఖ్యమైన వారు కాబట్టి నేను మీకు అర్థమయ్యేలా చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మనిద్దరం ప్రేమగా మాట్లాడుకోవడానికి కదా. ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఈ క్షణం మీ మనసులోని మాటలన్నీ పక్కన పెట్టి నన్నే చూస్తూ ఉండండి సార్ ప్రేమగా అని అంటుంది. దాంతో రిషి వస్తార వైపు నిజం చెప్పావు వసు, నీతో ఉంటే నీతో మాట్లాడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని వస్తార వైపు అలానే చూస్తూ ఉంటే వసు సార్ నేను ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను సార్. నాకు నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే సార్. మీరు హ్యాపీగా ఉంటే ఈ వస్తు ఎప్పుడు హ్యాపీగానే ఉంటుందని ఇక రిషిని దగ్గరగా తీసుకుంటుంది. ఇక రిషి కూడా వస్తారతో అవును వస్తారా నువ్వు నిజం చెప్పావు, నీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే నా మనసులోని బాధ మొత్తం పోయింది అని చెప్పి అంటాడు. ఇక వస్తారా కావాలని రిషి మూడ్ని మార్చడానికి రిషికి ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటే ఇక రిషి కూడా వస్తారని దగ్గరగా తీసుకొని ముద్దైతే పెట్టడానికి వస్తూ ఉంటాడు. ఇక వస్తారా సిగ్గుపడుతూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రేపు రాబోయే కథలో మన వసు రిషి మధ్య అయితే ఇలానే రొమాన్స్ అయితే జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోస్ని అయితే అస్సలు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.